నేను అతన్నే నమ్ముకున్నాను, నేను ఆవిడనే నమ్ముకున్నాను. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉంటే నువ్వు ఈ గాలిని నమ్ముకున్నావా? ఆ గాలిదాన్ని నమ్ముకున్నావా? ఇంకా దొరకలేదు ఎవరు నీకు? ఏదో లోతు కుమార్తెలు అన్నట్టు మనకు లోకములో ఏ పురుషుడు లేడన్నట్టు ఈ పురుషుడే నీకేంది? నన్ను మోసం చేసాడండి బాబు, నమ్మించి మోసం చేసాడు. ఇంకా ప్రపంచంలో పురుషులు లేరా? నమ్మి మోసపోవడం నీ తప్పు. ఇంక వదిలే, మోసం చేసినావు, నీకెందుకు? ఆడి గురించి బాధపడతావేంది నువ్వు? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంది, తీసి అవతల బారెత్తావా? లేకపోతే ఆ ముళ్ళు అట్టనే ఉంచుకొని ఓ ముళ్ళు నా ముళ్ళు అంటావా? సిగ్గుండక్కర్లా, బుద్ధుండక్కర్లా? ఆ గుచ్చుకున్న ముళ్ళు తీసి అవతల పడే. మళ్ళీ రోజు కాల్లో దిగిన ముళ్ళు తీసుకొచ్చి కంట్లో గుచ్చుకుని ఏడవకు. ఈ ముళ్ళేనండి నా కాల్లో ఉండేది, నా ప్రాణం అండి, నన్ను గుచ్చిందండి, చాలా నమ్మానండి దీన్ని, ఈసారి కంట్లో గుచ్చుకుంటున్నానండి, ఇంకా నమ్ముతున్నానండి. ఆ తర్వాత బుర్రలో కూడా గుచ్చుకో, 10 రోజులు పోద్ది. అరే మోసం చేసినండి రోజు తలుచుకుని ఏడుస్తామండి సిగ్గు లేకుండా వదిలిపడేక. బాగానే పోయాడు అనుకోవాలి, మోసం చేసింది బాగానే పోయింది అనుకోవాలి. వాళ్ళు తలుచుకుని ఏడుస్తానంటే ఇంక నేను ఏమనాలి? దరిద్రం వదిలిపోయింది, కాలు కంటుకున్న బురద, ఇన్నాళ్ళకి బురదని తెలిసింది, బాగానే పోయిందని ఆనందపడి డ్యాన్స్ చేసుకోవాలి. కానీ నీ మనసులో అది పట్టుకుని లైఫ్ లాంగ్ ఏడుస్తా కూర్చుంటావా? ఎప్పుడు జ్ఞానవంతుడు అవుతావు, ఎప్పుడు జ్ఞానవంతురాలు అవుతావు? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ గురించి నువ్వు తెలుసుకో. మొదట నీ సామర్థ్యం ఏంటో తెలుసుకో, నీ శక్తి ఏంటో తెలుసుకో, నీ బలం ఏంటో తెలుసుకో. నీకు టైం వస్తుంది, ఆ టైం కోసం ఎదురు చూడు, అంతే.